రసవత్తరంగా మారిన పాయింట్స్ టేబుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో ఇంకా ఏ టీమ్స్ ఎన్ని గెలిస్తే మరి క్వాలిఫై అవుతాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ టాప్ 7లో చూసుకుంటే ప్రతి టీం కూడా దాదాపు 60 to 70% ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక కింద ఉన్న టీమ్స్ కూడా ఛాన్స్ అవుతుంది. సో కాబట్టి మరి ఇంకా ప్రతి టీం కూడా ఛాన్స్ అవుతుంది. అక్కడ మ్యాథమెటికల్గా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఆర్ఆర్ కూడా ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి ఇంకా ఏ టీమ్స్ ఎన్ని గెలిస్తే క్వాలిఫై అవుతాయి అనేది జీటీకి, డీసీకి, ఆర్సీబీకి, ఎంఐకి, పీబీకేఎస్కి, ఎల్ఎస్జి ఇవన్నీ కూడా ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ మనం చెప్పుకుంటే టాప్ 3 ఆర్సీబీ, డీసీ, జీటీ ఈ మూడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతున్నాయి. ఇక ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్ యొక్క సినారియో చూసుకుంటే 8 మ్యాచ్లు అయితే ఆడిల్లు వీళ్ళు. 6 గెలిచిలు, 2 తోడుపిల్లు, 12 పాయింట్లు అవుతున్నాయి ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర. నెట్ రన్ రేట్ చూసుకుంటే +1.104 అవుతుంది. కరెంట్లీ అన్ని టీములతో పోలిస్తే మరి ఈ టీం దగ్గరనే నెట్ రన్ రేట్ చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి 6 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. 6లో 2 గెలిస్తే వీళ్ళైతే క్వాలిఫై అవుతారు. ఇక మరొక టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం టేబుల్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్ అయితే ఉంది. 8 మ్యాచ్లో 6 గెలిచింది, 2 తోడిపోయింది. వీళ్ళ దగ్గర 12 పాయింట్లు అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా పాజిటివ్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. +0.657 అవుతుంది. ఇక వీళ్ళకి కూడా 6 మ్యాచ్ అయితే మిగిలి ఉన్నాయి. 6లో 2 గెలిస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. లేదు 3 గెలిస్తే మరి ఏ టీం పైన ఆధారపడకుండా అని మరి డైరెక్ట్గా క్వాలిఫై అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే జీటీకి అండ్ డీసీకి మాత్రం చాలా మంచి అక్కడ అవకాశం అయితే మనకు కనబడుతుంది క్వాలిఫై అవ్వడానికి. 2 గెలిస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇంకా 3 గెలిస్తే మాత్రం ఏ టీం పైన ఆధారపడకుండా మరి అఫీషియల్గా క్వాలిఫై అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. 2 టీంలు కూడా ఈ సీజన్లో మనం చూసినాక చాలా బెటర్గా రాణించినాయి ఫస్ట్ మ్యాచ్ కంచెలు చూసుకుంటే. ఇక మరొక టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 మ్యాచ్లు అయితే ఆడింది. మరి సీజన్లో 6 గెలిచింది, 3 తోడిపోయింది. ఇక టేబుల్లో థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. 12 పాయింట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి. నెట్ రన్ రేట్ కూడా పాజిటివ్లో అయితే ఉంది. +0.482 అయితే ఉంది. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మరి ఇంకా 5 మ్యాచ్ అయితే మిగిలి ఉన్నాయి. ఆ 5లో 3 మ్యాచ్లు వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఉన్నాయి చిన్నస్వామిలో. బట్ చిన్నస్వామిలోనే వీళ్ళైతే మ్యాచెస్ అయితే ఓడిపోతున్నారు. ఒక మ్యాచ్ మాత్రం గెలిచిల్లు. సో కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్రస్తుతానికి చూసుకుంటే వీళ్ళు 2 గెలిస్తే సరిపోతుంది. వీళ్ళకి 5 మ్యాచ్ అయితే మిగిలి ఉన్నాయి. సో 5లో 2 గెలిస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరొక టీం వచ్చేసి ముంబై ఇండియన్స్ మనం చూస్తున్నాగా మరి ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేసిలో సీరియల్గా ఇప్పుడు చూసుకుంటే 4 మ్యాచ్లు అయితే గెలిచి వస్తున్నారు. టేబుల్లో కూడా అక్కడ మరి 4th ప్లేస్లో అయితే ఉన్నారు. 9 మ్యాచ్లో 5 గెలిచిలు, 4 తోడిపోయిళ్ళు, 10 పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర. నెట్ రన్ రేట్ కూడా చాలా ప్లస్లో ఉందని చెప్పుకోవచ్చు. +0.673 అవుతుంది. సో వీళ్ళకి ఇంకా మిగిలిన మ్యాచెస్ వచ్చేసి వీళ్ళకి కూడా 5 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. 5లో 2 అయితే గెలవాలి, 3 గెలిస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా ప్రతి సీజన్లో కూడా మరి వీళ్ళ దగ్గర నుంచి స్లో స్టార్ట్ అయ్యి మనం చూస్తాం. బట్ మ్యాచ్ బై మ్యాచ్ ఎండ్ ఆఫ్ ది సీజన్కి వచ్చేసరికి వీళ్ళైతే చాలా బెటర్ రాణిస్తున్నారు. సో ఈ సీజన్లో కూడా మనకైతే అదే కనబడుతుంది. చూడాలి మనం ముంబై ఇండియన్స్ గిట్టే క్వాలిఫై అయితే మాత్రం వీళ్ళైతే ఎవరు ఆపలేరు. సో ఆ విధంగా అయితే వీళ్ళ టీం అయితే కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్ కూడా ఇన్షియల్గా చూసుకుంటే చాలా బెటర్ రాణించింది. బట్ ఒక మ్యాచ్లో మంచిగా రాణిస్తుంది, ఒక మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్ చేస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే టేబుల్లో 5th ప్లేస్లో అవుతుంది. 8 మ్యాచ్లో 5 గెలిచింది, 3 తోడిపోయింది. 10 పాయింట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే. ఇంకా వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ వచ్చేసి 6 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. 6లో ఖచ్చితంగా వీళ్ళు 3 అయితే గెలవాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మరి. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచ్ నుంచి చూసుకుంటే కొంచెం బ్యాటింగ్లో వీళ్ళకైతే ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. బౌలింగ్లో చూసుకుంటే చాలా బెటర్ రాణిస్తున్నప్పుడు కూడా బ్యాటింగ్లో వీళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ టేబుల్లో 6th ప్లేస్లో అవుతుంది. 9 మ్యాచ్లో 5 గెలిచిలు, 4 తోడిపోయిళ్ళు. వీళ్ళ దగ్గర ప్రస్తుతం చూసుకుంటే 10 పాయింట్లు అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ చూసుకుంటే కొంచెం వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మైనస్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. -0.054 అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళకు 5 మ్యాచ్ అయితే మిగిలి ఉన్నాయి. 5లో 3 గెలవాలి, 3 గెలిస్తే మాత్రం చాలా
బెటర్ ఛాన్సెస్ అయితే మనకైతే కనబడుతుంది మరి లక్నో సూపర్ జైంట్స్ క్వాలిఫై అవ్వడానికి. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే 2 మ్యాచ్లు మంచిగా రాణిస్తున్నారు, ఒక మ్యాచ్ టూ మచ్ డిసప్పాయింట్ తీస్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్లో 7th ప్లేస్ అవుతుంది. 8 మ్యాచ్ల్లో 3 గెలిచిలు, 5 అయితే ఓడిపోయారు. వీళ్ళ దగ్గర 6 పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ వీళ్ళ దగ్గర నెట్ రన్ రేట్ అనేది కొంచెం ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్లస్ 0.212 అయితే ఉంది. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ వచ్చేసి 6 ఉన్నాయి. 6ట్లో ఖచ్చితంగా 5 అయితే గెలవాలి. 5 గెలిస్తే మాత్రం చాలా వీళ్ళకు బెటర్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళు 6 మ్యాచ్లో 5 గెలిస్తే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మరొక టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ టేబుల్లో 8th ప్లేస్ అయితే ఉంది. 9 మ్యాచ్లో 3 గెలిచిలు, 6 అయితే ఓడిపోయారు. ప్రస్తుతం చూసుకుంటే 6 పాయింట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెట్ రన్ రేట్ కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. -1.103 అయితే ఉంది. చాలా మైనస్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళకి అక్కడ చూసుకుంటే 5 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. 5కి 5 గెలిస్తే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ప్లేయర్స్కి వెళ్ళటానికి. అండ్ నెట్ రన్ రేట్ కూడా మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. అప్పుడైతే ఛాన్స్ అయితే 100% అయితే మనకైతే కనబడుతుంది మరి ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వడానికి. క్రికెట్లో ఏదైనా జరగచ్చు కాబట్టి ఇంకా 5 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. సో 5కి 5 గెలిస్తే మాత్రం 100% క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో 9th ప్లేస్ అవుతుంది. 9 మ్యాచ్లో 2 గెలిచిలు, 7 అయితే ఓడిపోయారు. ప్రస్తుతానికి చూసుకుంటే 4 పాయింట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెట్ రన్ రేట్ చూసుకుంటే -0.625 అవుతుంది. మ్యాథమెటికల్ చూసుకుంటే ఛాన్స్ అవుతుంది. బట్ అఫీషియల్ చూసుకుంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ రేస్ అని చెప్పుకోవచ్చు. బట్ మ్యాథమెటికల్ గా ఇంకా ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే గత సీజన్లో మనం చూసినాగా 7 మ్యాచ్లు గెలిచిన టీం కూడా క్వాలిఫై అయింది. సో కాబట్టి మ్యాథమెటికల్ గా ఇంకా ఛాన్స్ అవుతుంది. ఇంకా 5 మ్యాచ్ అయితే మిగిలి ఉన్నాయి. 5కి 5 గెలిచి నెట్ రన్ రేట్ ను ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకు కూడా 100% ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది మ్యాథమెటికల్ గా. చూడాలి మరి ఏ విధంగా వీళ్ళు రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్లో 10th ప్లేస్ అవుతుంది. 9 మ్యాచ్లో 2 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది. వీళ్ళ దగ్గర 4 పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతం చూసుకుంటే. నెట్ రన్ రేట్ కూడా -1.302 అవుతుంది. చాలా మైనస్ ఉందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళకి ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఛాన్స్ అవుతుంది. బట్ మ్యాథమెటికల్ గా ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 9 మ్యాచ్లు ఆడిలో 2 అయితే గెలిచిళ్ళు, 7 మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్ అయితే మిగిలి ఉన్నాయి. సో 5కి 5 గెలవాలి. అండ్ నెట్ రన్ రేట్ కూడా మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడైతే వీళ్ళకైతే మ్యాథమెటికల్ గా ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూసుకుంటే మరి టాప్ 6లో మాత్రం చాలా అక్కడ పోటీ అయితే కనబడుతుంది. జీటీ, డీసీ, ఆర్సీబీ, ఎంఐ, పీబీకేఎస్, ఎల్హెచ్జి ఈ టాప్ 6 టీంల మధ్య మాత్రం చాలా గట్టి పోటీ అయితే మనకైతే కనబడుతుంది. ఇక కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ కూడా చాలా ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క టాప్ 4 టీమ్స్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.